సినిమా చరిష్మా గాని ఇంకో రకమైన చరిష్మా గాని. కానీ శ్రీనివాస్ గారు, లోక్ సత్తాకి అసెంబ్లీలో ఏవైతే ఓట్లు వచ్చినాయి అంతకంటే తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలు రీథింకింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి. అసెంబ్లీ కంటే ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త ప్రాంతాల్లో మేము ఉదాహరణకు పాత నగరంలో అసెంబ్లీలో మేము ఎక్కడ పోటీ చేయాలి, ఒక్క చంద్రాయణగుట్ట తప్పితే. ఈసారి కొంత అక్కడ పోటీ చేసి గెలిచిన కుకట్పల్లిలో మాత్రం కుకట్పల్లి నేను చెప్పాను కదా, ఒక విష ప్రచారం పెద్ద ఎత్తున జరగటం మొట్టమొదటిది. రెండవది, ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ చాలా హై లెవెల్లో ఉంటాం. హైదరాబాద్ కుకట్పల్లి నియోజకవర్గం 4 నెలల్లో సింగపూర్ లాగా మారిపోద్దని ప్రజలు ఊహించడం. ఆయన అందుబాటులో లేరన్నది వాస్తవం కాదు. అక్కడ ప్రజల సమస్యల పరిష్కారం ఇంకా ప్రచారం రావాల్సినంత జరగల. కొన్ని కారణాల వల్ల చేసిన పనులకు కూడా సరైన ప్రచారం అక్కడ రాల. అంతే తప్ప ప్రజల సమస్యల పరిష్కారం నేను మీకు లిస్టు ఇవ్వగలను. ఎన్ని శానిటేషన్ మీద ఎన్ని సమస్యలు పరిష్కరించామో, లేకపోతే డ్రైనేజ్ సంబంధించి ఎన్ని పరిష్కరించాం, మంచినీటి కెపాసిటీ ఎంత పెంచాం, డ్రింకింగ్ వాటర్ మండ వరకు అక్కడ 9 GMD వస్తే ఇప్పుడు 16 GMD వస్తుంది, మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ పర్ డే వాటర్. అంటే చాలా చేసాం. ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక పెద్ద స్థాయి అధికారిగా పనిచేసిన ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని చాలా పనులు చేశాం. అంటే ఇవన్నీ జరిగినప్పటికి కూడా ప్రచారం, దుష్ప్రచారం ఒకటి జరగటం, ప్రజల్లో పెద్ద ఊహ. అంటే జేపీ గారిని ఎలా అయితే ఓట్లు వేసినప్పుడు ఇప్పుడున్న రాజకీయాలకి ధన రాజకీయాలకి అతీతంగా ఎట్లా గెలిపించారో అదే స్థాయిలో ఎక్స్పెక్టేషన్, అది షార్ట్ పీరియడ్ 3-4 నెలల్లో జరగాలని ఊహించడం, జరగలేదని వీళ్ళు చేసిన దుష్ప్రచారం, ఈ రెండు కూడా అక్కడ పనిచేస్తారు. కానీ ఏం చేశారు భవిష్యత్తులో లోక్ సత్తా పట్ల ప్రజలు లోక్ సత్తా భవిష్యత్తుకి మిమ్మల్ని ఏమంటలేదండి నేను. లోక్ సత్తా భవిష్యత్తుకి సంబంధించి పొరపాటు మాట్లాడారు. లోక్ సత్తా భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదు. లోక్ సత్తాలో వచ్చిన వాళ్ళు ఎవరు? గెలిస్తే పని చేయాలని వచ్చిన వాళ్ళు కదా, సమాజానికి మంచి చేయాలని వచ్చిన వాళ్ళు, ఏదో రంగు కొంత మార్పు తీసుకురావాలని వచ్చిన వాళ్ళు. జేపీ గారు కూడా గతంలో వాళ్ళు చేసిన ఆరోపణల కారణం చెప్తున్నారు. ఎన్ఎస్సీలో వర్క్ చేశారు, నేషనల్ అడ్వైజరీ ప్రతిదీ లోక్ సత్తాకి జయప్రకాష్ నారాయణ ఒక్కడే బ్రాండ్ అంబాసిడర్ గా మీరు చూస్తారు. వారు అన్న మాటకి చెప్తున్నారు. కానీ శ్రీనివాస్ గారు, మీరు ఏ రకంగా చూడబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే లోక్ సత్తాకి ఓటేస్తే అనే ఏదైతే ఒక ప్రచారం ఉందో సక్సెస్ఫుల్ గా వెళ్ళినట్టు ప్రచారం చేస్తున్నాం, నీకు చేయదలుచుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే తెలుగుదేశం కోటేసినట్టు కాదా? తెలుగుదేశం కోటేస్తే కాంగ్రెస్ రెండుకి అసలు ఏమన్నా తేడా ఉందా? జనంలో ఆలోచించండి. ఎక్కడన్నా లంచం తీసుకోవడం ఆగిందా? ఏ పనులన్నా కరప్షన్ లేకుండా జరిగిందా? ఈ రెండు ఒకే తాను ముక్కలు. ఈ రెండు కూడా అవినీతిని, ధనరాజకీయాన్ని పెంచి పోషించినటువంటి గారు. లోపాయలు గారా మీరు కాంగ్రెస్ తోని కుమ్మక్కయినారు. ఇది మేం చెప్పేది కాదు, జనం ఎరిగిన సత్యం. ఇది జనం ఎరిగిన సత్యము, జగన్ సత్యం కాదు. మీ వాయిస్ పెద్దగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి వెనకాలండి అబద్ధం ప్రచారం చేసినంత త్వరగా చేరలేదని అది మీరు అనుకుంటున్నారు. అది ప్రజల అమాయకులు గారు కదా, ప్రజల అమాయకులు గారు. శ్రీనివాస్ గారు ప్రజల అమాయకులు గారు. మరి ఎందుకు మిగతా జాగాలో కొన్ని కాంగ్రెస్ వేసినారు, మరి వచ్చిన వాళ్ళకు కూడా ఎంఐఎం కి ఓట్లు వేసినారు. అసత్య ప్రచారం రాజ్కుమార్ గారు, అది పొరపాటు. రాజ్కుమార్ గారు, మీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయిందా? లోక్ సత్తాను దెబ్బకొడదాం అనుకున్నారు, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా. మేము సార్ మేము చిన్న పార్టీలకు వేస్తే ఓట్లు మురిగిపోతాయి, కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్ టీడీపీ తప్ప రాష్ట్రంలో ఇంకా పార్టీ ఉండకూడదు, ఇంకే పార్టీ ఉండకూడదు అనే లక్ష్యం. అదేం మాకు లక్ష్యం కాదు. అదెందుకు మాట్లాడతారండి? ఓటు గురించి ఓటు సద్వినియోగం చేసుకోండి, ఓటు మంచి పార్టీలకు వేయండి. గతంలో మేము అభివృద్ధి చేసాము. కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అనుకుంటా, లోక్ సత్తా కంటే బీజేపీ మంచి పార్టీ అనుకుంటూ ఉన్నారా? లోక్ సత్తా కంటే కాంగ్రెస్, బీజేపీ మంచి పార్టీలు అనుకుంటూ ఉన్నారు. మేము ఎందుకు అనుకుంటాం? కాంగ్రెస్ కి చరిత్ర ఉన్నది. 124 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలో 60 సంవత్సరాలు ఉన్నది. మేము దాన్ని కాదా, మేము మాకు ప్రత్యర్థి శత్రువు కాంగ్రెసే. మేము ఈ రోజు పోటీ కాంగ్రెస్ కంటే లోక్ సత్తా మీద మీరు ఎక్కువ పెట్టినట్టున్నారు. కాంగ్రెస్ కంటే లోక్ సత్తా కంటే కాంగ్రెస్ మీద ఎక్కువ, కాంగ్రెస్ కంటే లోక్ సత్తా మీద మీరు అదేం లేదు. ప్రజలు అక్కడ కుక్కట్పల్లి ప్రజలు ఈ రోజు చెప్తున్నారు, మా నాయకుడు ఏం మాట్లాడిందో నువ్వు మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకోండి. మా నాయకుడు ఏది మాట్లాడినా